గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తప్పు చెయ్యకపోతే బీఆర్ఎస్ ఎందుకని భయపడుతోంది? అందులోనూ మాజీ సీఎం కేసీఆర్ విచారణకు అటెండ్ అవుతున్నారు అంటే నిరసన ప్రదర్శనలకు ఎందుకు దిగింది? ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అని బీఆర్ఎస్ ఎందుకు వాదిస్తోంది? బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి. హలో అండి, నమస్తే. నమస్తే కవిత గారు. సో ఒక ఎడతెగని ఎపిసోడ్ అంటున్నారు, కాలక్షేప కథా చిత్రం అంటున్నారు, సీరియల్స్తో పోలుస్తున్నారు. బట్ సీరియస్ మ్యాటర్ కాదా అది? అంటే ఇప్పుడు ఎవరన్నా అది తప్పులకు పాల్పడితే సీరియస్ మ్యాటర్. మేము ముందు నుంచి 2 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తున్నాం. మేము ఎక్కడ కన్ఫ్యూజన్లో లేము, మేము ఎక్కడ అంటే తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయట్లేదు. మా నాయకత్వం గవర్నమెంట్ ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి గవర్నమెంట్ ఏర్పడ్డ 2 నెలలకో 3 నెలలకో వాళ్ళు సిట్ ఎంక్వైరీ కూర్చోబెట్టినారు. 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వెలికి తీసింది ఏంది? యంత్రాంగం మీదే, ఇన్వెస్టిగేషన్ మీరే చేస్తున్నారు, ప్రభుత్వం మీ దగ్గరే ఉంది. 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు సింగిల్ అయోటా ఆఫ్ ఎవిడెన్స్, కేవలం మీడియా లీకులు, ఈ సోషల్ మీడియాలో తమ్నేళ్ళు, సీఎంఓ ఆఫీస్ నుంచే వాట్సాప్ గ్రూప్ ద్వారా అక్కడ సిట్ ఎంక్వైరీ జరుగుతుంటే మీడియాలో ఇట్లాంటి కథనాలు నడిపండి అని చెప్పి లీకులు ఇచ్చుకుంటూ కేవలం మీడియా ట్రయల్ జరిగింది తప్ప ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్లో ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ అధికారికంగా అథారిటేటివ్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల ఎవరన్నా మంత్రి ఒకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా? చెప్పలేదు. అధికారులు కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ హిందూలో కూడా దినపత్రిక, అది వెరీ పాపులర్ నేషనల్ న్యూస్ పేపర్, హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, వారు పబ్లిష్ చేసినారు, నో ఈవ్స్ డ్రాపింగ్ ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి వాళ్ళు రాసినారు. అంటే మాకున్న సోర్సెస్ ద్వారా ఎవరైతే అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళ త్రూ మేము తెలుసుకున్నది అంటే ఇప్పటి వరకు ఎట్లాంటి నటులది కానీ ఎవరిది కానీ ఫోన్ ట్యాప్ అయినట్టు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు. అన్ని లీకులే తప్ప నేను అనేది ఒకటి, ఇప్పుడు వాళ్ళు మీడియాలో మేము ఒకటే దృష్టి మరలించే ప్రయత్నము అంటే ప్రజలకు దీంతో ఏమన్నా ఒరుగుతుందా? ప్రజలకు ఏమన్నా లాభం జరుగుతుందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా? అంటే అక్కడ చాలా కీలకంగా భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అనేటువంటి మాట. అదే ఎవరు ఆ భార్యాభర్త ఎవరు? ఎవరు అంటే 6,000 కాంటాక్ట్లు ఉన్నాయి. ఎందుకు కంప్లైంట్ చేయలేదు? స్వయంగా కవిత ఇప్పటిదాకా 10 ఏళ్లలో నా భర్త పేరు ఎవరో తెలియదు, అలాంటి అల్లుడి పేరుని అల్లుడి ఫోన్ ని ట్యాప్ చేశారు. భార్యాభర్తలే కదా అక్కడ ఉంది, కవిత అన్న మాటే కదా. అది విచారణ తర్వాత అధికారులు ఛార్జ్ షీట్ లో పెడితే కోర్టు తేల్చి చెప్పాలి అది జరిగిందా లేదా అని. కేవలం రాజకీయంగా తనని సస్పెండ్ చేశారు కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తను ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సస్పెండ్ అయినాక బయటకు వచ్చి మీరు నోరు నొక్కారు, మీరు మాట్లాడనివ్వలేదు కదా. ఎవరు నొక్కుతారండి మీరు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా నోరు నొక్కగలుగుతారా కవిత గారు? యాక్చువల్గా కేసీఆర్ కూతురు అయినప్పటికీ కేసీఆర్ దగ్గరికి వెళ్లకుండానే బోల్డ్ అని బ్యారియర్స్ ఉన్నాయి, అక్కడ అడ్డంకులు ఉన్నాయి కాబట్టే తను ఏమనుకుందో తను చెప్పలేకపోయింది. అందులో ఎన్ని లోపాలు, అవకతవకలు, కుంభకోణాలు, అక్రమాలు ఇవన్నీ జరిగినప్పటికీ అనేదే కదా. లేదు, తనే చెప్పింది కదా ఇంటర్వ్యూస్లో, తనే చెప్పినారు. నాకు మా తండ్రితోని ఆ ఓపెన్నెస్ ఉండేది, నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వారితో చర్చించేదాన్ని, నేను ఉత్తరాలు రాసేదాన్ని, మా మధ్యలో అది కమ్యూనికేషన్ అనేది ఓపెన్గా ఉండే అని తనే చెప్పినారు. చెప్పలేదని ఏం చెప్పలేదు, తను చెప్పినామని చెప్పినారు. కానీ చెప్పిన దానికి మరి రియాక్షన్ ఏమన్నా ఉన్నదా లేదా, ఏమన్నారు, ఏమన్నా చర్యలు తీసుకున్నారా లేదా అనేది వారు చెప్పాలి. అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిందా లేదా అనేది మనకెట్లా తెలుస్తుంది? అంటే తాను ఇప్పుడు పార్టీల నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి సొంతగా తెలంగాణ జాగృతి పేరు మీద వారు రాజకీయంగా వారి ప్రస్థానం వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి మమ్మల్ని పొలిటికల్ ఆపోనెంట్గానే చూస్తున్నారు. సో వారికి కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కనబడుతున్నారో ప్రాబ్లీ బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా కనబడుతుంది కాబట్టి ఇవన్నీ రాజకీయ విమర్శలాగానే చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కవిత వీళ్ళని పక్కన పెడితే పబ్లిక్ ఏది అనుకోవట్లేదా? ఏం జరిగింది, అసలు ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం? 2 టర్మ్స్ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ క్యూరియాసిటీ లేదా? యాక్చువల్గా వాళ్ళకి డౌట్స్ ఏం రావట్లేదా? ప్రజలకి తెలుసుకోవాలనుకోవట్లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే గత కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే 9.5 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందో ఏ రంగమన్నా తీసుకోండి, యు టేక్ అ మెట్రిక్, నేను చెప్పడం కాదు, అంటే నీతి ఆయోగ్ లాంటి సంస్థలు, ఫైనాన్స్ కమిషన్ లాంటి సంస్థలు, ఆర్బీఐ లాంటి సంస్థలు కితాబులు ఇచ్చినాయి, అంతర్జాతీయంగా కూడా అవార్డులు వచ్చినాయి.
అది వ్యవసాయ రంగం తీసుకోండి, విద్యుత్ తీసుకోండి, తాగునీరు తీసుకోండి, సాగునీరు తీసుకోండి, సంక్షేమం తీసుకోండి. అంటే 2014 ముందు తెలంగాణ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే, 2023కు ఎట్లా మారింది, అంటే ప్రజల జీవితాలు ఎంత బాగుపడ్డాయి, ఎంత మెరుగైనాయి అనే దానికి సూచికలే చెప్తాయి కదా. అంటే ప్రజల అనుభవంలో ఉంది, అంటే మేం చెప్పడం కాదు, ఈ సంస్థలు రిపోర్ట్లు ఇవ్వడం కాదు, ప్రజల అనుభవంలో ఉంది. ఈరోజు ఎవరినన్నా కదిలించి అడగండి, ఎవరన్నా కామన్ మ్యాన్ని మైక్ పెట్టి అడిగితే కేసీఆరే మళ్ళీ కావాలి, గత ప్రభుత్వం బాగుండే, కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాం. ఇప్పుడు మీ ప్రభుత్వం చాలా బాగుంది అనుకున్నప్పుడు వచ్చినటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. ఒక ఎడతెగకుండా 2 ఏళ్ల నుంచి కొనసాగుతోంది అనుకున్నప్పుడు పోలీస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు, బెయిల్ మీద కూడా బయటికి రాలేదు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఒక పెద్ద ఆయన లెటర్లు రాసి ఇచ్చేవాళ్ళు, లేకుంటే నెంబర్స్ ఇచ్చేవాళ్ళు, ఒక బిగ్ బాస్ లాగా ఉన్నారు, ఆయన చెప్పినటువంటి ఆదేశాలే ఫాలో అవుతున్నారు. ఇవన్నీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిందే కదా, పోలీసులు చెప్పిన దాన్ని బేస్ చేసుకునే మీ దాకా వచ్చింది కదా, మంత్రివర్గం దాకా. నేను అదే చెప్తున్నాను, ఇప్పటివరకు మీరు చెప్పిందంతా బేస్డ్ ఆన్ మీడియా ట్రయల్. అధికారికంగా ప్రభుత్వం తరఫున ఎవరన్నా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు కానీ ఎవరైనా చెప్పిర్రా? ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు 2 సంవత్సరాల నుంచి. కేవలం ఇదే కాదు, మీరు ఏదైనా తీసుకోండి, కాళేశ్వరం కమిషన్ అంతే, ఏదో చెప్పినారు, పీసీ ఘోష్ కమిషన్ అన్నారు, 2 సంవత్సరాల డ్రామా నడిపించినారు, 2 సంవత్సరాల తర్వాత ఏం చేయలేక మేము సిబిఐకి చెప్తున్నాం అన్నారు. ఫార్ములా ఈ కేసు చూసుకోండి, ఫార్ములా ఈ కేసులో కూడా ఏదో జరిగిపోయింది, అక్కడ ఏమీ జరగలేదు. అంటే కరప్షనే జరిగినప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరోని తీసుకొచ్చి కేసు పెట్టించడంలో మీకు అర్థమైపోతుంది అక్కడ పొలిటికల్ వెండట అండ్ పొలిటికల్ విచ్ హంటింగ్. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నో అజెండా ఫర్ దిస్ గవర్నమెంట్. వాళ్ళ కేవలం ప్రజలు వాళ్ళ వైఫల్యాల గురించి, వాళ్ళు చేసే కుంభకోణాల గురించి మాట్లాడుకోకూడదని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడన్నా కుంభకోణం ఏదైనా పెద్దది బయటకు వచ్చినప్పుడల్లా ఒక సిరీస్, వెబ్ సిరీస్లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లాగా రౌండ్ రాబిన్ ప్రాసెస్లో కొన్ని రోజులు సిట్టు, ఇది అయిపోయినా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫార్ములా ఎత్తుతారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కాళేశ్వరం ఎత్తుతారు. ఇదే తతంగం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దెర్ ఈజ్ నో కంక్లూజివ్ ఎవిడెన్స్ దట్ విల్ సే దట్ ఎస్ తప్పు జరిగింది అక్కడ అని చెప్పి. మేము ఫెయిర్గా ఉన్నాం, చాలా క్లీన్గా ఉన్నాం, ఏ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు మీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజల కోసం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఒక మచ్చ పడిందా, లేకుంటే ఒక మాట మీ మీద వచ్చింది, విచారణకు సిద్ధంగా ఉండకుండా ఎందుకని నిరసనలకు దిగాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు 100% 100% చట్టాలను గౌరవిస్తూ యాజ్ లా అబైడింగ్ సిటిజన్సే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం, కేసీఆర్ గారిని పిలిచినా, కేటీఆర్ గారిని పిలిచినా, హరీష్ రావు గారిని పిలిచినా, ఎవరిని పిలిచినా, వాళ్ళు ఏ కేసులో పిలిచినా, ఏ కమిషన్లో పిలిచినా వాళ్ళు వెళ్తున్నారు, హాజరవుతున్నారు విచారణకు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తున్నారు, బయటకు వస్తున్నారు. ఎక్కడ కూడా తప్పించుకొని పోవడమో లేకపోతే కోర్టులకు పోయి మాకు ఇమ్యూనిటీ కావాలని అడగడం అనేది జరగలేదు కదా. ఇప్పుడు నిన్న కూడా వారు అడిగినారు, కేసీఆర్ గారు పెద్దలు, అంటే నా వయసు దృష్ట్యా మీరు వచ్చి ఎర్రవల్లిలో మా విచారణ చేయండి అని చెప్పి, వాళ్ళు కాదు అని చెప్పి అక్కడ గోడకు అతికించిపోయినారు. అంటే జస్ట్ హ్యూమిలేట్ చేయాలి, కేసీఆర్ గారిని హ్యూమిలేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో పేస్ చేసిపోయినారు. అయినా వీరు కోర్టుకు అంటే ఆ హక్కు ఉన్నా కానీ కోర్టుకు వెళ్ళలేదు. సరే నేనే వస్తా అని చెప్పి నిన్న హుందాగా వచ్చినారు, అటెండ్ అయినారు, పోయినారు. రెండవది, మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నారు. ఎందుకు చేయరండి అంటే, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు ఈడీ స్వయాన ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, వాళ్ళ మంత్రివర్గం మొత్తం పోయి రాజ్భవన్ ముందు కూర్చొని ధర్నా చేస్తారు రోడ్డు మీద. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక పార్టీలో మా అభిమానించే నాయకుడి మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు పొలిటికలీ మోటివేటెడ్ అలిగేషన్స్ కాబట్టి డెఫినెట్గా క్యాడర్ రియాక్ట్ అవుతుంది, స్వచ్ఛందంగా అవుతారు. ఇప్పుడు తప్పేం లేదు అందులో. కేసీఆర్ అటెండ్ అవడం ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కాళేశ్వరం దానికి సంబంధించి జరిగిన అవకతవకల్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా అటెండ్ అయ్యారు. అప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది కనిపించలేదు. బట్ నిన్న కనిపించడానికి కారణం కేసీఆర్ కళ్ళల్లో భయము, ఆందోళన కనిపించింది. ఆయనకి గతంలో ఉన్నటువంటి అంత నిబ్బరంగా, ధైర్యంగా ఆయన లేడు, ఆయన చేశాడు తప్పు కాబట్టి. అసలు కేసీఆర్ గారు ఎక్కడ కనబడ్డారండి నిన్న? అంటే విచారణకు ముందు ఎక్కడ కనబడ్డారు వారు? విచారణ తర్వాత అందరినీ కలిసినారు. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నేను కూడా వెళ్ళి కలిసినాను, నాతో పాటు చాలా మంది క్యాడర్ ఎవరైతే నిన్న పార్టీ ఆఫీస్లో కానీ అక్కడ మీడియాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారో, గ్రౌండ్లో నిరసనలు తెలిపారో, ప్రజాస్వామ్యంగా అందరు వచ్చిర్రు. వారు అందరినీ కలిసినారు, కూర్చోబెట్టుకున్నారు, పక్కన మంచి చెడ్డలు అడిగినారు, ఫోటోలు దిగినారు. ఒకవేళ వాళ్ళకి భయము అదేదో ఉంటే వారు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు కదా. క్యాడర్ని ఎందుకు కలుస్తారు? అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు? ఫోటోలు ఎందుకు దిగుతారు? ఫోటోలు దిగినప్పుడు మీరిద్దరు పక్కన కూర్చున్నారు, మీరు ఒక రెడ్డి, ఇంకొక హరీష్ రెడ్డి పక్కన కూర్చున్నారు. క్రిషాంక్ని ఏంటి వెనకాల నిలబెట్టారు, అని ప్లేస్ కూడా ఇవ్వలేదు అనేటువంటిది ట్రోల్ అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఎట్లయిపోయిందంటే, వాళ్ళకి అంటే కౌంటర్. ఇప్పుడు బేసిక్గా అక్కడ సోఫాలో కూర్చునేది ఇద్దరే కూర్చునే అంత స్పేస్ ఉంది అక్కడ. కేసీఆర్ గారు కూర్చుంది, నేను కూర్చున్నాను, నా పక్కన హరీష్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు. అట్లా అంటే క్రిషాంక్ కాదు, పక్కన జగన్మోహన్ రావు గారు కూడా నిలబడే ఉన్నారు. మరి జగన్మోహన్ రావు గారు కూడా ఫార్వర్డ్ కాస్టే కదా.
మరి వారు కూడా అక్కడే ఉన్నారు కదా. మేము అక్కడ పోయిన ఆనందంతో సార్ని కలిసి నేను ముందు వెళ్ళినా కాబట్టి నేను సార్ పక్కన కూర్చున్నా, వాళ్ళ తర్వాత నా వెనకాల వచ్చారు కాబట్టి ఫోటో తీసుకుంటామంటే వాళ్ళు అట్లా క్యాజువల్గా దిగినాం, అంతేగాని దానికి తలా తోక లేకుండా మాట్లాడి జస్ట్ సోషల్ మీడియా ట్రోల్స్ని మేము ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ బాట్స్ కాంగ్రెస్ పార్టీ నిన్న మేము లాస్ట్ వీక్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్పోజ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళ సోషల్ మీడియా ప్రాపగండా టీమ్స్ని పెట్టి వందల అకౌంట్లని బాట్స్ని ఫేక్ అకౌంట్స్ని పెట్టి కేవలం బురద జల్లే ప్రయత్నం చేపిస్తున్నారు. దానికి వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూపు, దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓ అన్వేష్ రెడ్డి, వారి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్ని, వీళ్ళు ముగ్గురు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ అనే వాట్సాప్ గ్రూప్లో 130 మంది ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న లేస్తే ఇవాళ ఏం ఫేక్ నరేటివ్ డ్రైవ్ చేయాలి, లేకపోతే ఏదైనా విచారణ జరుగుతుంటే ఆ సిట్ విచారణ జరిగే టైంలో మనం ఎట్లాంటి లీకులు ఇవ్వాలి, ఈ మా బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే పాపులర్ హ్యాండిల్స్ ఉన్నాయో వాటిని ఎట్లా అటాక్ చేయాలి, ఇట్లాంటి ఫేక్ న్యూస్ల ద్వారా ప్రజల దృష్టిని అసలు విషయాన్ని పక్కన పెట్టుకుంటా ఈ పనికిమాలని అంటే వాళ్ళు ఊహించుకొని కన్ఫ్యూజ్ చేసే ఒక అంటే ఫేక్ హ్యాండిల్స్ ఎందుకు అంటున్నామంటే మేము పెద్ద లిస్ట్ ఇచ్చినాం దాన్ని. మొన్న ప్రెస్ మీట్లో మేము అది ఓపెన్ చేస్తే రోజు దాదాపు తెలంగాణ భవన్లో ఓపెన్ చేస్తే అంటారు తెలుగులో చాంతాడంత తెలంగాణ భవన్లో ఓపెన్ చేస్తే గాంధీ భవన్ వరకు అంత లిస్ట్ వెళ్తుంది. అన్ని అకౌంట్స్ ఉన్నాయి, మేము విత్ అకౌంట్ డీటెయిల్స్ విత్ ప్రాపర్ ప్రింట్అవుట్ ఆఫ్ ది హ్యాండిల్స్ మేము ఇచ్చినాం. ఇవన్నీ 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రభుత్వ ఆఫీసులో అంటే అధికార దుర్వినియోగం కూడా చేస్తున్నారు. మేము ఆధారాలతో చెప్పినాం. ఇక్కడ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ ఆఫీస్ అయితే నానకరామ్ గూడలు ఉందో అక్కడ ఒక టీం నడిపిస్తున్నారు. అక్కడ 4-5 హ్యాండిల్స్తోని ఫేక్ ప్రచారము, క్యారెక్టర్ అసాసినేషన్. ముఖ్యంగా పొద్దున్న లేస్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, లేనిపోని చెప్పాలి, బురద జల్లాలి. అంటే ఈ 2 సంవత్సరాలలో మేము అడిగేది మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా అనేది క్వశ్చన్ చేస్తున్నాము. వాళ్ళు ఏవైతే చేయకూడని దురాగతాలు చేస్తున్నారో లగచర్ల కానీ, ఇటు మూసి విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ బాధితులకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల పక్షా నుండి ప్రజల సమస్యలపైన కొట్లాడుతున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీసినందుకు దాన్ని తట్టుకోలేక దానికి జవాబు చెప్పలేక వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే సోషల్ మీడియాని వాళ్ళు ఇట్లా వాడుకుంటున్నారు. 5 గంటల పాటు జరిగింది సిట్ విచారణ కేసీఆర్తో. ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు? అది లీక్ అయితే బయటికి ఏం రాలేదు కదా, మీకేమైనా చెప్పారా? ఏమైంది, కేసీఆర్ దగ్గర నుంచి వచ్చిందా? ఎందుకు వస్తుందండి? ఏం లేదు. అసలు కేసు పసలేదండి. ఒకటి, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ కేస్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మరి 5 hours ఏం చేసుకున్నారు, ఏం మాట్లాడారు అసలు లోపల? అది వాళ్ళు ఛార్జ్ షీట్ లో చెప్పాలి. ఏముంది, సజ్జనార్ గారు ఒక ట్వీట్ చేశారు, దట్ గాట్ కంక్లూడెడ్ అన్నారు. మిగతా ఏవైనా కానీ మళ్ళీ పిలిస్తే రావాలి అనేది హరీష్ కావచ్చు లేకుంటే కేటీఆర్ కి చెప్పింది, బట్ కేసీఆర్ కి మాత్రం దట్ గాట్ కంక్లూడెడ్ అనే మాట చెప్పారు. కంక్లూడెడ్ అనే అంటున్నారు వారు. ఇంకా అంటే పోలీస్ ఓవర్ రీచ్, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, పొలిటికల్ టార్గెటింగ్ చేసినారు ఆ ట్వీట్లో. ఈజ్ లిటరలీ అంటే అది అలీజ్డ్ కేసు అది, బట్ ఈజ్ కన్ఫర్మింగ్ దట్ ద కేసులో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని వర్డ్ వాడినారు వాళ్ళు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కంక్లూడ్ అయింది విచారణ అని. ఇల్లీగల్ అని డిసైడ్ చేయడానికి సజ్జనార్ గారు ఎవరు? కోర్టు డిసైడ్ చేయాలి. కంప్లైంట్స్ వచ్చాయి, అది అలీజ్డ్ అంటే అలిగేషన్ మాత్రమే, మీ మీద ఉన్న ఆరోపణనే. అది ఆరోపణ అయినప్పుడు ఆయన అలీజ్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని రాయాలి. కానీ కమిషనర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కండక్ట్ సర్వీస్ రూల్స్ ఇవే చెప్తాయా? మీరు ట్వీట్లు చేయండి మీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి, ట్రయల్ జరుగుతున్నప్పుడే మీరు డిసైడ్ చేసేసేయండి అక్కడ ఇల్లీగల్గా ఏదో జరిగింది అని చెప్పి. అంటే ఇదే చెప్తున్నాం మేము, అబ్యూజ్ ఆఫ్ పవర్, పొలిటికల్ ఓవర్ టార్గెటింగ్ అండ్ పోలీస్ ఓవర్ రీచ్. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం సజ్జనార్ గారికి, సార్ మీకుంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండొచ్చు రిటైర్మెంట్ తర్వాత, మాకున్న సమాచారం మేరకు మీరు కర్ణాటకలో ఎంపీగా కంటెస్ట్ చేయాలనే కోరిక మీకు చిరనాటి కోరిక ఉంది, ఎప్పటి నుంచో ఉందని చెప్పి మాకు తెలిసిన సోర్సెస్ ద్వారా మాకు తెలిసింది. మీకు అట్లాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని మీరు రాజకీయ నాయకుడిగా మాట్లాడండి, తప్పులేదు. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఉండి మీరు అట్లా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఆ రకంగా ట్వీట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మేము హోప్ చేస్తున్నాం కోర్ట్స్ కూడా ప్రాబ్లీ విల్ టేక్ అ నోట్ ఆఫ్ దిస్. సో హరీష్ తర్వాత కేటీఆర్ విచారణ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడారు, ఎన్ని గంటల విచారణలో ఏం జరిగింది అనేది. ఎవ్రీవన్ ఎక్స్పెక్టింగ్ ఆ టైంలో కేసీఆర్ మాట్లాడతారని, మీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయన భవన్కి వస్తారు అనేది. అలా సడన్గా మళ్ళీ ఎర్రవెల్లికి ఎందుకు వెళ్ళిపోయారు? ఏం జరిగింది అనేది ఎవరికి చెప్పలేదు. పోనీ ప్రజలు కార్యకర్తలకైనా చెప్పొచ్చు కదా. లేదు, వారు వస్తారని చెప్పినారు. మాకున్న ఇన్ఫర్మేషన్ అరౌండ్ 5:36కి అయిపోతుంది, అయిపోయాక వారు 7 o'clockకి భవన్కి వస్తారని చెప్పినారు. కానీ
సిట్ ఆఫీసర్స్ వారు నందినగర్ నివాసం నుంచి వెళ్ళే వరకే 8 o'clock దాటి 8:15 ఏదో అయింది. సో అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే భవన్లో ఉన్నారో, ఎవరైతే కలవాలనుకుంటున్నారో వారినే స్వయంగా నందినగర్ ఇంటికి రమ్మని చెప్పి కేసీఆర్కి పిలిస్తేనే మేము అందరం వెళ్ళాం. వారి పిలుపు మేరకే మేము అందరం వెళ్ళాం. వారిటి వచ్చే బదులు మమ్మల్ని అటు రమ్మన్నారు. రమ్మన్నారు. ఏం చెప్పారు, ఏం జరిగింది అనేది అసలు వారు చాలా జోవియల్ గా ఉన్నారు. హీఈస్ వెరీ హెల్దీ, వీఆర్ హ్యాపీ టు సీ హిమ్ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ. కేసీఆర్ గారు ఎన్ని చూడలేదండి ఉద్యమంలో, ఎంతమందిని చూడలేదు. ఇది కొత్త కాదు కదా వారికి. మీరు అన్నట్టు భయపడ్డారు, ముఖంలో ఏదో భయం కనిపించింది అనేది బుల్షిట్. అంటే మేము నమ్మం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్, ఈజ్ అ స్టీల్, నర్వ్స్ ఆఫ్ స్టీల్ అంటారు కదా, ఉక్కు మనిషి. అంటే వారు చాలా చూసిన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, పెద్ద పెద్ద నాయకులను ఎదుర్కొన్నారు, ప్రలోభాలను అంటే వారు చూసినారు. వాళ్ళంటే వారిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎట్లా వారిని లొంగ తీసుకోవాలి, వారిని ఎట్లా కృంగదీయాలి అనేది మహానుభావులు, పెద్ద పెద్ద నాయకులు, సోకాల్డ్ నేషనల్ లెవెల్లో ఇంకా నెక్స్ట్ నేనే ప్రైమ్ మినిస్టర్ అనే అట్లాంటి వ్యక్తులు కూడా ఏమీ చేయలేకపోయినారు. అట్లాంటిది పసలేని తుపేల్ కేసులు, లొట్టపీస్ కేసులతోని కేసీఆర్ గారు భయపడతారంటే అది ఇక వారి కాంగ్రెస్ పార్టీ అమాయకత్వం. అది అసలు ఏం షేర్ చేసుకోలేదు, ఓన్లీ ఫోటోలకి మీతో కూర్చున్నారు, మాట్లాడారు, ఎలా ఉన్నారు, పలకరించారు, అయిపోయింది. బట్ అట్లీస్ట్ బడ్జెట్ గురించి అయినా మాట్లాడారు ఆయన. నిన్న జరిగినటువంటి బడ్జెట్, రెండు ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ ఆ సండే రోజే జరిగాయి. ఒకటి సిట్ ముందు కేసీఆర్ అటెండ్ అయ్యారు, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ అనేది వచ్చింది. అయితే సిట్ క్వశ్చనింగ్ రోజు నిన్న వారు సిట్ 3 o'clockకి క్వశ్చనింగ్ ఉండే. 3 o'clock వరకు కూడా నందినగర్లో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ వారు మాట్లాడింది బడ్జెట్ గురించి అన్నట్టు. అసలు సిట్ గురించి వారు మాట్లాడలేదు. దాని పెద్ద సీరియస్ ఇష్యూగా కూడా వారు తీసుకోరు కేసీఆర్ గారు. వారు మాట్లాడింది బడ్జెట్ గురించే. బడ్జెట్లో తెలంగాణకి ఏమన్నా వచ్చిందా, తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది, అసలు వాళ్ళు ఎందులో కేటాయించారు, రైతులకు ఏమన్నా లాభం జరుగుతుందా ఈ బడ్జెట్లో, ఈ ఇష్యూసే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా సీటు గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి వాళ్ళు అసలు చర్చ చేసుకోలేదు, పట్టించుకోలేదు. బట్ ఆ వివరాలైనా మాట్లాడాల్సి ఉండే కదా. సిట్ గురించో లేకుంటే ఫోన్ ట్యాపింగ్ గురించో పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఒక అఫీషియల్గా ఒక వాయిస్, గతంలో ఎలా అయితే ఫైట్ చేశారో, ఒక వివక్ష ఉంది అనేటువంటి మాట చెప్పారు, లేకుంటే మనకు కావాల్సినటువంటి కేటాయింపులు కావచ్చు, బకాయిలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడారు. కాళేశ్వరంకి జాతీయ హోదా అన్నారు. వీటన్నిటి గురించి ప్రశ్నించాలి, వీటన్నిటి గురించి అడగాలి. అదేదీ లేకుండా మళ్ళీ సైలెంట్గా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ అడ్రస్ చేసినారు కదా నైట్. కేసీఆర్ గారు వెళ్ళిపోయినాక వారు చెప్పినారు ఇది అన్యాయం జరిగింది బడ్జెట్లో. వారు అసలు ఈ బడ్జెట్లో తెలంగాణ పేరు కూడా తీయకపోవడం, తెలంగాణ పట్ల గత 12 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే వివక్ష చూపిస్తుందో, స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ చూపిస్తుందో సేమ్ అదే కంటిన్యూ అయింది. దీన్ని డెఫినెట్గా మేము ఎండగడతాం. +8+8 నార్మల్గా 8+8 16, కానీ తెలంగాణలో దురదృష్టం ఏంటంటే 8+8 0. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెచ్చింది తెలంగాణకి ₹1 లేదు. రెండవది, రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ఎక్కే విమానం, దిగే విమానం దాదాపుగా 60 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు 2 సంవత్సరాలలో. ఇన్నిసార్లు ఎందుకు చక్కర్లు కొడుతున్నారో అని అడిగితే బడేబాయి దగ్గర పోతున్నా, తెలంగాణ కోసం పోతున్నా అని చెప్పి మాట్లాడతారు. కానీ అక్కడికి పోయేది ఎందుకు? ఢిల్లీకి ముడుపులు సమర్పించుకోవడానికి, లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కేసుల గురించి అక్కడ పోయి రాజీ పడడానికి ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు, అందరికి తెలుసు. కాకపోతే తెలంగాణ ప్రజలకు ఏదో నేను తెలంగాణ కోసం పోతున్నా అనే ఒక బిల్డప్ ఇచ్చడమే తప్ప ఈరోజు తేటతెల్లం అయిపోయింది కదా. మీరు ఏం తేలేదు, మీరు పోయింది మీ వ్యక్తిగత అవసరాలకు, మీ ఢిల్లీకి మూటలు తీసుకోవడానికి మీరు ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారని నిన్న బడ్జెట్లో తేటతెల్లం అయిపోయింది. బట్ కేవలం తెలంగాణకి మాత్రమే కాదు కదా, దేశంలో ఏ రాష్ట్రాన్ని కూడా స్పెషల్గా బడ్జెట్ అలాట్ చేయలేదు. స్పెషల్గా ప్రోగ్రామ్సో లేకపోతే సరికొత్త ప్రాజెక్టులో ఏది అనౌన్స్ చేయలేదు. ఒక దేశం, ఒక యూనిట్, దేశం కోసమే కదా నిన్న వచ్చినటువంటి బడ్జెట్. ఇప్పటిదాకా అలాంటి బడ్జెట్ కనిపించలేదు అనేది కదా వినిపిస్తున్నది విశ్లేషణలు. మీరు గత 12 సంవత్సరాల్లో చూడండి, ఆ సంవత్సరంలో ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి సింహభాగం బడ్జెట్ కేటాయించారు. ఉత్తరప్రదేశ్లో 80,000 కోట్లు, అంతకుముందు బీహార్లో. నేను అదే చెప్తున్నాను, తమిళనాడుకి ఇవ్వలేదు కదా అలా. అయితే ఒకటి మీరనేది తమిళనాడు, మేమనేది ఏంటిదంటే 2014లోనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణకు హక్కుగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి యాజ్ పర్ ది లా దట్ వాజ్ మేడ్ ఇన్ పార్లమెంట్ బై స్టాట్యూట్ తెలంగాణకు రావాల్సినవి ఇప్పటి వరకు కూడా సిద్ధించలేదు. అంటే 12 years అయినా కానీ కాలేదు. అంటే మీరు బడ్జెట్ పక్కన పెట్టండి, మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సింది అవి. స్టేట్ విడిపోయినప్పుడు ఇప్పుడు బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఐఏఎం కానీ, అంటే ఇట్లాంటి మనకు రావాల్సినవి కూడా చట్టబద్ధంగా మనకు రావాల్సినవి కూడా రాలేదే. మరి దానికేమంటారు? అది వాళ్ళ మీద ఉన్నటువంటి కనీస బాధ్యత కదా.
స్టేట్ స్ప్లిట్ అయినప్పుడు పార్లమెంట్లో హామీ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చాల్సిన అంటే 12 సంవత్సరాల వాళ్ళకి ఒక్క సంవత్సరంలో కూడా బడ్జెట్లో పెట్టి అరే తెలంగాణకి ఇది ఇద్దాము, వాళ్ళకి మనం ఇచ్చేది ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున, ఎందుకు చేయలేకపోయినారు? అంటే వివక్ష అంటే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి వారు పార్లమెంట్ సాక్షిగా చాలాసార్లు విషం జిమ్మిండ్రు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిర్రని, చీకట్లో తెలంగాణ దర్వాజాలు బంద్ చేసి తెలంగాణని ఇచ్చిర్రు ప్రభుత్వం అని చెప్పి. అంటే వారికి ఆ తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచే వారికి చిన్న చూపు తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతం మీద. కాబట్టి అది ఎట్లా ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద బడ్జెట్స్ కదా. 12 సంవత్సరాల నుంచి వారే చెప్పిర్రు జాతీయ హోదా ఇస్తాము అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. మరి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? దాని మీద బీఆర్ఎస్ పోరాటం చేయదా? ఎందుకు చేయలేదు? మేము చేసినాం కదండి గతంలో. ఇప్పుడు కూడా ఈసారి అది 12 అనుకుంటే ఇప్పుడు వరుసగా దట్ ఈస్ కంటిన్యూయింగ్ కదా. దురదృష్టం ఏంటిదంటే ఎంపీలు ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి ధర్నా చేయాల్సింది ఢిల్లీలో. మీరు నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తామన్నారు మా ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి. మేము ఇక్కడున్నాం, లోకల్గా చేస్తాం. మా రాజ్యసభ ఎంపీలు డెఫినెట్గా ఈ అన్యాయం పైన, ఈ వివక్ష పైన ఉన్న 4 రాజ్యసభ ఎంపీలు డెఫినెట్గా గలమెత్తుతారు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. సో నెక్స్ట్ ఇది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఉంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటికి మళ్ళీ ఎవరికి ఇస్తారో తెలియదు. బట్ మీరు కూడా కేవలం దాని మీదే ఫోకస్ పెట్టి జిల్లాల నుంచి అందరూ లీడర్స్ ఇక్కడికే వస్తున్నారు అనుకుంటే జిల్లాల్లో మీరు పోరాటాలు చెయ్యండి అని చెప్పారు. బట్ దీనికి మించి ఇంకా చేయాల్సినటువంటి ఇష్యూస్, మీరు అసలు పసలేని కేసు అనుకున్నప్పుడు పబ్లిక్ కావాల్సినటువంటి సమస్యలు లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలు వాటి మీద ఫోకస్ పెట్టాలి కదా. నేను ఇప్పుడు ఈ కమిషన్లో ఎంక్వైరీలు ఏవైతే పెట్టినారో కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకొని, ఒకవేళ ఎవరన్నా ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వేలో వారు క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు. 2014లో 1,30,00,000 ఎకరాల సాగు భూమి ఉన్నటువంటి తెలంగాణ 2023 నాటికి అది 2,20,00,000 ఎకరాలకు పెరిగింది. 90 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెలంగాణలో ఏర్పడ్డది, దానికి సాగునీరు అందింది అని చెప్పి ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో ఉంది. దానికి ముఖ్య కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ నెంబర్ 1, మిషన్ కాకతీయ నెంబర్ 2 వారు చెప్పినారు కదా అందులో. సో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్ని ఎకరాలకు లాభం జరిగినప్పుడు దాన్ని పడవబెట్టి కేవలం రాజకీయంగా విమర్శించడానికే దాన్ని పడవబెట్టి వాడుకోకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి మీద ప్రాసిక్యూషన్ చేయాలి. రెండవది ఫార్ములా ఈ కేసు. ఫార్ములా ఈ కేసులో అసలు కరప్షన్ యాంగిలే లేదు. హెచ్ఎండిఏ నుంచి డబ్బు ఫార్ములా ఈ కంపెనీకి FIAకి ట్రాన్స్ఫర్ అయింది, అది ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కరప్షన్ జరగనే లేదు. దాని ద్వారా ఏం జరిగింది హైదరాబాద్ కంటే, రేస్ జరిగిన సంవత్సరంలో 2023లో హైదరాబాద్కు 700 కోట్ల ఎకనామీ బూస్ట్ అయింది, స్పర్ అయిందని చెప్పి తెలంగాణలో మేము బీఆర్ఎస్ వాళ్ళని చెప్పడం కాదు, నియల్సన్ అనే అంతర్జాతీయ సంస్థ సర్వే చేసి చెప్పింది. హాస్పిటాలిటీ ద్వారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రముఖులు ఇక్కడ బస చేసి ఆ స్పాన్సర్షిప్ ద్వారా హైదరాబాద్ ఎకానమీ బూస్ట్ అయింది $84 మిలియన్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి అనాలోచితంగా దాన్ని రద్దు చేసినందుకు హైదరాబాద్కి ఆ ఎకానమీ లాస్ ఒకటి. రెండవది ప్రపంచ పటంలో 10 నగరాలు న్యూయార్క్, లండన్, సియోల్ లాంటి నగరాల్లో జరిగే రేస్లో హైదరాబాద్ కూడా ఒక గ్లోబల్ మ్యాప్లో పెట్టినటువంటి దీన్ని బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీసినందుకు రేవంత్ రెడ్డి గారి మీద చేయాలి ప్రాసిక్యూషన్, ఒకవేళ చేస్తే ఫార్ములా ఈ కేసులో రద్దు చేసినందుకు. మూడవది మీరు ఫోన్ ట్యాపింగ్ అని కూడా అంటున్నారు. గత సంవత్సరం ఈ మీడియాలో ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ పబ్లికేషన్ అయినటువంటి సౌత్ ఫస్ట్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. వాళ్ళకున్న అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారే వారి మంత్రివర్గం మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, స్నూపింగ్ చేస్తున్నారు. వారు ఒక స్టోరీ కూడా చెప్పినారు. ఒకటే జిల్లాకు చెందిన 2 మంత్రుల మధ్యలో సంభాషణ ఏదైతే జరిగిందో అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేరింది. వారు వీరి మధ్యవర్తిని ఒకరిని పంపించి దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేసినారు. ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా పోయింది అని చెప్పి, దాని తర్వాత ఒక మంత్రి ఫోన్ వాడట్లేదు, వాళ్ళు పిఏలు గన్మెన్ల ఫోన్లే వాడుతున్నాడు, ఎందుకంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసినందుకే ఇదంతా బయటకు వచ్చిందని చెప్పి ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ప్రాసిక్యూషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చేయాలి. మేము చెప్పేది అదే, ఏవైతే వీళ్ళు కమిషన్లో ఎంక్వైరీలు చేస్తున్నారో అన్నిటి మీద ఒకవేళ చేయాల్సి వస్తే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసినందుకు, తెలంగాణ ప్రజలకు రావాల్సిన రానియకుండా చేస్తున్నందుకు కేవలం రాజకీయ దురుద్దేశంతో వారిని ప్రాసిక్యూట్ చేయాలి. Yes అండి, థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.